వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. లాస్ట్ వీడియోలో మనం నెక్స్ట్ వీడియోలో ఏం టాపిక్ చేద్దామని అయితే అడిగాం. దానికోసం మనకు అందరూ స్టూడెంట్ పోర్ట్ఫోలియో అయితే డిజైన్ చేయమని అయితే చెప్పారు. అందుకే నేను ఒక మంచి టెంప్లెట్ ని మీకోసం అయితే డిజైన్ చేశాను. అండ్ ఈ టెంప్లెట్ ఎలా ఉందనేది మీరు స్టార్టింగ్ చూడండి. ఆ తర్వాత మనం ఈ పోర్ట్ఫోలియో టెంప్లెట్ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు మీరు పోర్ట్ఫోలియోని అయితే చూసారు కదా, మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. అండ్ మర్చిపోకుండా మీరు రెడీ అనే కమెంట్ ని కూడా కమెంట్ లో అయితే చేయండి. అండ్ మనకి ఎన్ని రెడీస్ వస్తే మనం అంత ఫాస్ట్ గా అయితే దీన్ని డిజైన్ చేద్దాం, సేమ్ మన లాస్ట్ ప్రాజెక్ట్ లాగానే. అండ్ ఇప్పుడు మనం ఈ వెబ్సైట్ మొత్తాన్ని పిన్ టు పిన్ అయితే డిస్కస్ చేద్దాం. మనం వెబ్సైట్ ని ఓపెన్ చేయగానే మనకి యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటది, లెఫ్ట్ సైడ్ మన ఇమేజ్ ఉంటది, రైట్ సైడ్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటది. అండ్ టాప్ లో మనకి nav బార్ ఉంది కదా, దీనిలో మనం డిఫరెంట్ కాంపోనెంట్ నేమ్స్ అయితే యూజ్ చేసాం. సో వీటి మీద మనం హావర్ చేసేటప్పుడు ఈ కూల్ స్టైల్స్ అయితే మనం వీటికి యాడ్ చేసాం. అండ్ కింద మనకి బటన్స్ ఉన్నాయి కదా, అలానే బటన్స్ కూడా మనం కూల్ యానిమేషన్ అయితే యాడ్ చేసాం. ఎప్పుడైతే హావర్ చేస్తామో అప్పుడు అలానే మనం ఈ సోషల్ మీడియా అకౌంట్స్ మీద హావర్ చేసేటప్పుడు మనకి స్కేల్ డౌన్ అయితే అవుతాయి. అండ్ ఇప్పుడు మనం ఇంకో సెక్షన్కి వెళ్ళాలంటే మనం ఇక్కడ nav బార్ నుంచి ఆ సెక్షన్ మీద క్లిక్ చేయొచ్చు. సో మనకి ఇది ఇంకో సెక్షన్ కి అయితే రీడైరెక్ట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం చూడొచ్చు, మనం ఎప్పుడైతే టాప్ కి ఇలా ఇక్కడ నుంచి స్క్రోల్ చేసి ఇంకో సెక్షన్ కి వెళ్తామో మనకి లెఫ్ట్ సైడ్ నుంచి ఒక కూల్ యానిమేషన్ అయితే ఇక్కడ మనకి చూపిస్తుంది, లైక్ చూడొచ్చు. సో అబౌట్ సెక్షన్ లో మనం లెఫ్ట్ సైడ్ ఇంకో ఇమేజ్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ మన ఎక్స్పీరియన్స్ ని అలానే మన ఎడ్యుకేషన్ కూడా మెన్షన్ చేయొచ్చు. ఒకవేళ మనకి అచీవ్మెంట్స్ కూడా ఉన్నట్లయితే ఇంకో బాక్స్ ని మనం కింద యాడ్ చేసుకోవచ్చు. అండ్ మనం బ్రీఫ్ గా మన గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా సరే మనం ఇక్కడ నుంచి అయితే నీట్ గా బ్రీఫ్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఈ సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్ కి వెళ్ళాలంటే రైట్ సైడ్ మనకి డౌన్ యారో ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ సెక్షన్ కి అయితే రీడైరెక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ సెక్షన్ అయితే ఉంది. ఎక్స్పీరియన్స్ సెక్షన్ లో మనకి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ ఉన్నాయి, అలానే రైట్ సైడ్ మనకి బ్యాక్ ఎండ్ స్కిల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనం మళ్ళీ ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ ని యూజ్ చేసాం, మనం వీటిని చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఆర్ మనకి ఏమైనా ప్రోగ్రామింగ్ స్కిల్స్ కూడా ఉన్నట్లయితే ఇంకో బాక్స్ ను మనం కిందనైతే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఇంకో సెక్షన్ కి వెళ్ళాలంటే ఈ డౌన్ యారో మీద క్లిక్ చేస్తే మనకి ప్రాజెక్ట్ సెక్షన్ కి అయితే రీడైరెక్ట్ చేసింది. అండ్ ప్రాజెక్ట్ సెక్షన్ లో మనం ఆల్రెడీ ప్రీవియస్ గా బిల్డ్ చేసిన ప్రాజెక్ట్స్ అయితే ఇక్కడ మనం ఇంక్లూడ్ చేయొచ్చు. అండ్ వాటికి సంబంధించిన నేమ్ ని ఇక్కడ మనం పెట్టాం, అలానే మనం చిన్న బ్రీఫ్ గా ఇమేజ్ ని కూడా ఇక్కడ పెట్టాం. అలానే మనం ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ గిట్ హబ్ లింక్ ని కూడా ఇక్కడ మనం పాస్ చేయొచ్చు. ఒకవేళ మనకు ఆ ప్రాజెక్ట్ ఆల్రెడీ డిప్లాయ్ అయినట్లయితే వాటి లైవ్ డెమోని కూడా ఇక్కడ మనం పాస్ చేయొచ్చు. సో లింక్ ని ఇక్కడ ప్రొవైడ్ చేసి అలా మనం డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అయితే ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు. అండ్ ఫైనల్ గా మనకి లాస్ట్ సెక్షన్ వచ్చింది, విచ్ ఈస్ కాంటాక్ట్ సెక్షన్. ఒకవేళ ఎవరైనా మీ పోర్ట్ఫోలియోని ఓపెన్ చేసి వాళ్ళు మీకు కాంటాక్ట్ అవ్వాలంటే సింపుల్ గా వాళ్ళు మెయిల్ తో కాంటాక్ట్ అవ్వచ్చు, ఆర్ వాళ్ళు మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ని కూడా చెక్ చేయొచ్చు. అండ్ ఈ పర్టికులర్ కాంటాక్ట్ సెక్షన్ నుంచి ఇప్పుడు మనం ఇంకో సెక్షన్ కి వెళ్ళాలంటే ఇక్కడ మనం బాటమ్ లో మెన్షన్ చేసాం కదా, వీటి మీద క్లిక్ చేసి అయితే వెళ్ళొచ్చు. ఆర్ మనం ఇప్పుడు మళ్ళీ టాప్ సెక్షన్ కి వెళ్ళిపోవాలంటే సింపుల్ గా మనకి టాప్ యారో మీద క్లిక్ చేస్తే ఇది మనకి టాప్ సెక్షన్ కి అయితే మళ్ళీ రీడైరెక్ట్ అయితే చేస్తుంది. అండ్ దీని మన రెస్పాన్స్ లో కూడా ఎలా వర్క్ అవుతుందో లేదా ఇంకా లేట్ చేయకుండా కూడా చెక్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం మళ్ళీ ఇన్స్పెక్ట్ చేద్దాం. సో మనం చూడొచ్చు ఐఫోన్ SEలో అయితే మనకి చూడడానికి ఎలా ఉంది. అండ్ ఇప్పుడు మనం గమనించినట్లయితే మనకి టాప్ లో ఇక్కడ మెనూ బార్ కూడా ఉంది. సో దీని మీద క్లిక్ చేసి మనం ఇంకో సెక్షన్ కి అయితే రీడైరెక్ట్ అవ్వచ్చు, ఆర్ మనం స్క్రోల్ చేసి కూడా వెళ్ళొచ్చు. సో దీనిలో కూడా మనకి చాలా నీట్ గా వర్క్ అవుతుంది కదా. అలానే మనం ఒక టాబ్లెట్ డివైస్ కూడా చెక్ చేద్దాం. సో ఐప్యాడ్ ఎయిర్ కి పెడదాం. సో ఐప్యాడ్ ఎయిర్ లో అయితే మనకి చూడడానికి ఎలా ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకి మెనూ బార్ ప్రొవైడ్ చేసాం. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ సైజ్ లో అయితే మెనూ బార్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ టాప్ వరకు స్క్రోల్ చేసి కూడా చెక్ చేసేద్దాం. సో చూడడానికి బాగుంది కదా. అలానే మనం నెక్స్ట్ హబ్ ఉంది కదా, ఆ డివైస్ కూడా చెక్ చేద్దాం. సో నెక్స్ట్ హబ్ లో అయితే మనకి చూడడానికి ఎలా ఉంటుంది. అండ్ మెనూ బార్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ సైజ్ లో అయితే మెనూ బార్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం టాప్ కి స్క్రోల్ చేద్దాం. ఓకే, అండ్ ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ నుంచి క్రాస్ చేద్దాం. అండ్ అలానే ఎవరైనా మీ రెజ్యూమ్ ని ఆర్ సివిని అయితే డౌన్లోడ్ చేసుకోవాలంటే సింపుల్ గా హీరో సెక్షన్ లోకి వచ్చి ఈ డౌన్లోడ్ సివి అనే బటన్ మీద క్లిక్ చేసి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ వారు మీకు కాంటాక్ట్ అవ్వాలంటే ఈ కాంటాక్ట్ ఇన్ఫో బటన్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ గా మీకు కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. అండ్ మీరు గమనించినట్లయితే టాప్ లో ఇక్కడ మనకి టైటిల్ ఉంది కదా, టైటిల్ లెఫ్ట్ సైడ్ లో మనం ప్రొఫైల్ ఐకాన్ కూడా యూజ్ చేసాం. సో యూజర్ ప్రొఫైల్ ఐకాన్ కూడా ఇక్కడ మనం ప్రొవైడ్ చేసాం. అండ్ మన పోర్ట్ఫోలియో టెంప్లెట్ ని డిజైన్ చేయాలంటే ఈ కైండ్ ఆఫ్ కూల్ థీమ్స్ లో అయితే ఉండాలి. అండ్ చాలా వరకు మనకి ఓవర్ యానిమేషన్స్ ని యూజ్ చేస్తారు, దాంతో పాటు మనకి లైవ్ వీడియోస్ ని కూడా పోర్ట్ఫోలియోస్ లో అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో అలా అయితే ఉండకూడదు.
అండ్ అన్ని డివైసెస్ లో వర్క్ అయ్యేటట్లు కూడా ఉండాలి. సో మన పోర్ట్ఫోలియో కూడా అన్ని డివైసెస్ లో వర్క్ అవుతుంది. అండ్ వీటన్నిటి గురించి మీరు వరీ అవ్వకుండా ఉండాలని ఈ కైండ్ ఆఫ్ కూల్ పోర్ట్ఫోలియో టెంప్లెట్ అయితే మీకోసం నేను డిజైన్ చేశాను. అండ్ మీరు వీలైనంత ఫాస్ట్ గా కమెంట్ సెక్షన్ లో రెడీ అని కమెంట్ చేయండి. అండ్ మనం అంతే ఫాస్ట్ గా ఈ పోర్ట్ఫోలియోని కూడా వీలైనంత త్వరగా కూడా డిజైన్ చేద్దాం, సేమ్ మన లాస్ట్ ప్రాజెక్ట్ లాగానే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.